అదే ఉపా చట్టాన్ని అది తీసే లోపల అన్నారు. ఏంది ఇది అర్థం కావట్లా? కామన్ సెన్స్ చోటకి అర్థం కావట్లా? అన్ని చోట్ల బెయిల్ వస్తుంది కాబట్టి ఇది పెడదామని పెట్టారు. ఫ్యాక్ట్స్ లేకోకుండా పెట్టినటువంటి చట్టం కాబట్టి అది ఉపా చట్టం అయినా ఉప్మా చట్టం అవబోతుంది రాబోయే కాలంలో, చూసుకోమని కూడా చెబుతున్నా. మా కొడాలి నాని ఉప్మా చట్టం అన్నా అంటే దాన్ని కేసు పెట్టారు. ఎన్నిసార్లు పెట్టుకుంటారు కేసు నాకు అర్థం కాల. సో ఇంకోటి కూడా చెప్తున్నా, రావణ్కి మీకేం సంబంధం? మీరెందుకు రావణ్తో ఆర్గ్యూ చేస్తున్నారు? చేస్తాం. రావణ్కి మాకేం సంబంధం లేదు. రావణ ఐడియాలజీ వేరు, మా ఐడియాలజీ వేరు. నేను ఇంకోటి కూడా చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారిని ఎయిర్పోర్ట్ దగ్గర రావణకు సంబంధించినటువంటి ఒక టీంలో పనిచేస్తున్నటువంటి ఒక లేడీ వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని అడిగింది. ఆమె ఇప్పుడు గమన్ అనుకుంటా అడిగింది, అయ్యా మమ్మల్ని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం దారుణంగా కేసులు పెడుతుంది, అన్యాయంగా పెడుతుంది, అక్రమంగా పెడుతుంది, సార్ మీ సహాయం కావాలంటే అమ్మ నేను లీగల్ ఎయిడ్ ఇస్తానని చెప్పాడు. ఎవరో మాకు తెలియదు, ఆయన తెలియదు. లీగల్ ఎయిడ్ ఇస్తాను, అక్రమంగా అన్యాయంగా పెడితే వీఆర్ గివింగ్ లీగల్ ఎయిడ్ అని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎస్, వీఆర్ బిలీవింగ్. ఈ రావణ మీద అన్యాయంగా అక్రమంగా ఉపా చట్టాన్ని పెట్టారు, అదే ఉప్మా చట్టాన్ని పెట్టారు. దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం, వారికి లీగల్ ఎయిడ్ ఇస్తాం, వారిని రక్షిస్తాం. అంత మాత్రాన మా ఐడియాలజీ వేరు, ఆయన ఐడియాలజీ వేరు. ఆయన వృత్తి వేరు, మా వృత్తి వేరు. మరొకటి చెప్తున్నా, రావణ్ తెలుగుదేశం అపోజిషన్లో ఉన్నప్పుడు, మేము అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబుకు అనుకూలంగా మమ్మల్ని దూషించాడు. మేము పెట్టలేదు కేసులు. అప్పుడు ఉంది ఉప్మా, కొత్తగా ఏం తయారు కాల. అప్పుడు ఉంది ఉప్మా, అప్పుడు పెట్టలే మేము ఉప్మా. ఇప్పుడు చంద్రబాబు పెట్టాడు ఉప్మా. కాబట్టి తప్పిది, మేము అతన్ని రక్షిస్తాం. నేను తెలియకొడతాను సార్, ఏమనుకోవద్దు మీరు. పొలిటికల్ పార్టీస్ మా మీద కేసులు పెడితే మేము ఎదుర్కొంటాం, మాకు అన్ని వనరులు ఉంటాయి. ఆఫ్టర్ ఆల్ ఏ యూట్యూబర్, ఏ ఇండిపెండెంట్, లేదా ఒక వ్యక్తి, ఒక ఇండివిజువల్ మీద కేసు పెడితే భయపడిపోతారు. భార్య భయపడిద్ది, ఆ టీం మెంబర్స్ భయపడతారు, వాళ్ళ కుటుంబ సభ్యులు భయపడతారు. అలా భయపడేవారు మమ్మల్ని అడిగితే అది ధర్మం అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో లీగల్ ఎయిడ్ ఇస్తాం. లీగల్ ఎయిడ్ అంటే ఏంటి? కోర్టులో వాదించుతాం వాళ్ళ తరపున. తప్ప ఇది జడ్జి గారికి కదా ఇష్టం అయింది. సో నేను ఇదే చెప్తున్నా, ఎవరి మీదైనా ఈ ప్రభుత్వం అన్యాయంగా అక్రమంగా తెలుగుదేశం వాళ్ళ మీద పెట్టినా కూడా వాళ్ళకి లీగల్ ఎయిడ్ లేకపోతే మేము ఇస్తాం. అది ధర్మం అనుకుంటే. తెలుగుదేశం వాళ్ళ మీద పెడుతున్నారుగా, పాపం శ్రీనివాసరావు మీద పెట్టారుగా, తీసుకెళ్లి కూర్చోబెట్టారు, దాడి చేసినా ఇంటికి పంపించారు. ఇంత దారుణాలు జరుగుతుంటే ఈ దారుణాలకు వ్యతిరేకంగా, దారుణాలకు గురి అయినటువంటి బాధితులకు అండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. ఉంటే తప్పు లేదు. మరోసారి చెప్తున్నా, రావణ భావాజాలం వేరు, ఐడియాలజీ వేరు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ వేరు. అయినా రావణ మీద అన్యాయంగా అక్రమంగా ఎక్సెస్ గా ప్రవర్తిస్తున్నారు. ఈ ఉప్మా చట్టాన్ని పెడుతున్నారు. అందువల్ల మేము రావణ్కి అండగా ఉంటాం. అడిగాడు, ఉంటాం. ఇంకా అడిగితే ఇంకా ఉంటాం. ఏంటండి ఉపాని కూడా అన్నాగా ఇంతకు ముందు. ఉప్మాని ఎందుకన్నానంటే అతని మీద ప్రయోగించారు కాబట్టి.